ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మనం ఈ మధ్య కాలంలో నల్ల పసుపుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలోను, తాంత్రిక పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఆరోగ్య పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీడియోలు చేసుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే, మనకి నరదృష్టి, జనఘోష, అలాగే ఆరోగ్య సమస్యలు, ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు, అలాగే సంతోషం లేకపోవడం, ఇలాంటి సమస్యలకి ఒక చిన్న ఉపాయం చెప్పండి అని మన మిత్రులు అడగటం జరిగింది. వారి కోసం ఇది ఈ రోజున నల్ల పసుపుతో ఎలా చేస్తే మనం ఈ సమస్య నుంచి బయటపడతాము తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, నల్ల పసుపు ఇది కట్ చేయడం జరిగింది మీకు చూపించడం కోసం. అలాగే ఈ తంత్రం చేసుకోవడానికి కావాల్సింది ఒక ఎర్రటి క్లాత్, కొత్త క్లాత్ తీసుకోండి. అలాగే ఒక పసుపు కొమ్ములు, మీ దగ్గరలో ఉన్న పూజా వస్తువులు అమ్మే షాపుల్లో ఇవి డ్రైగా ఉన్నవి అంటే ఎండిన పసుపు కొమ్ములు దొరుకుతాయి. పచ్చివి చూపిస్తున్నాను మీకు నేను. ఇవి సీడ్గాను పనికొస్తాయి, అలాగే ప్రయోగాలకు కూడా పనికొస్తాయి. వీటిలో ఒక 9 కొమ్ములు తీసుకోండి. అంటే పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు, ఎంతవైనా వాడుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఎంతవైనా వాడుకోవచ్చు. ఇలా 9 కొమ్ములు చక్కగా ఎర్రటి క్లాత్లో ఆదివారం నాడు ఉదయాన్నే మీ ఇంట్లో పూజ చేసుకొని, మీ పూజా మందిరంలో ఎర్రటి క్లాతులో కట్టుకొని, మీరు మీ ఇంటి బయట గుమ్మం పైన, లేదా దిష్టికి మనం గుమ్మడికాయ కడుతుంటాం కదా, ఆ ప్రాంతంలో ఈ ఎర్రటి క్లాత్లో కట్టిన పసుపు కొమ్ముల్ని, అంటే నల్ల పసుపు మాత్రమే మిత్రులారా, మామూలు పసుపు కొమ్ములు కాదు, చక్కగా పైన కట్టండి. కట్టడం వల్ల మీకు మీ కుటుంబంలో ఉన్న తాంత్రిక ప్రయోగాలు జరిగాయన్న భయం కానీ, ఒకవేళ మీ కుటుంబం మీద ఎవరైనా తాంత్రిక ప్రయోగాలు చేసినా కానీ మీ మీద పనిచేయవు. అలాగే మీరు నరదృష్టి, జనఘోష లాంటివి మీ మీద ప్రభావం తగ్గిపోతుంది, అంటే పనిచేయదు. ఇది బయట కట్టుకోవడం వల్ల మీ ఇంటి మీద పనిచేయదు. అలాగే ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆ అనారోగ్య సమస్య నుంచి మీరు కుదుటపడాలంటే ఈ ప్రయోగం చేసిన తర్వాత మెల్లమెల్లగా మీకు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. అంటే అర్థం ఏంటంటే, జనఘోష వల్ల, నరదృష్టి వల్ల మనకి వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడతాం. మన మీద ఆ ప్రభావం ఉండదని శాస్త్రం చెప్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. ఆ గొడవల నుంచి కూడా మీరు బయటపడతారు ఈ ప్రయోగం చేయడం వల్ల. ఇది ఆదివారం నాడు ఉదయం చేసుకోవాలి. మనకు అనుమానం రావచ్చు, ఎప్పుడు మార్చుకోవాలని. ఇవి 1 సంవత్సరానికి, అలాగే 2 సంవత్సరాలకి అంటే డ్రై అయిపోతాయి. డ్రైగా ఉన్నవి కాస్త పురుగు పడటం కూడా జరుగుతుంది, ఎందుకంటే పసుపు కొమ్ములు కాబట్టి. తర్వాత సంవత్సరానికి ఒకసారి ఇది మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి అది పొట్టుగా అంటే పురుగు పడిన తర్వాత పొట్టు రావటం జరుగుతుంది, ఆ టైంలో తెలిసిపోతుంది. కొత్త క్లాత్ తీసుకోవాలి. ఇవి 9 కొమ్ములు తీసుకోవాలి, పసుపు కొమ్ములు తీసుకోవాలి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఎందుకంటే మనకు అనుమానం వస్తుంది మగవారే చేయాలని. ఆడవారైనా చేసుకోవచ్చు. ఆదివారం ఉదయం మాత్రమే ఈ ప్రయోగం చేసుకోండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.